భారత క్రికెట్ జట్టులో వైస్ కెప్టెన్ కో విలువ లేదా? వైస్ కెప్టెన్ గా బాధ్యత ఉన్నంత మాత్రాన తుది జట్టులో ఉంటారనే నమ్మకం లేదా? మొన్న శుభ్మన్ గిల్, నిన్న అక్షర్ పటేల్ ఎపిసోడ్ ఏం చెబుతోంది? ఆటగాళ్ల పర్ఫార్మెన్స్ పై ఈ ప్రభావం ఎంత? సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. అభిమానుల మధ్య ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. టీ20 ఫార్మాట్ కు రోహిత్ శర్మ గుడ్ బై చెప్పాక జింబాబ్వే టూర్ లో కెప్టెన్ గా శుభ్మన్ గిల్ వ్యవహరించాడు. గిల్ కెప్టెన్సీలోనే జింబాబ్వేపై టీమిండియా సిరీస్ గెలిచింది. ఆ తర్వాత భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ అయ్యాడు. అప్పటి వరకు కెప్టెన్సీ రేస్ లో హార్దిక్ పాండ్యా పేరే బలంగా వినిపించేది. కానీ గంభీర్ ఎంట్రీతో సీన్ మారిపోయింది. భారత టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ అయిపోయాడు. వైస్ కెప్టెన్ గా శుభ్మన్ గిల్ బాధ్యతలు అందుకున్నాడు. హెడ్ కోచ్ గా శ్రీలంక టూర్ తోనే గౌతమ్ గంభీర్ బాధ్యతలు అందుకున్నాడు. ఆ టూర్ లో శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించాడు. కానీ ఆ తర్వాత టీ20 జట్టుకు దూరమయ్యాడు. టీమిండియా తరపున పొట్టి ఫార్మాట్ లో చాలా కాలం పాటు బరిలో దిగలేదు. వన్డేలు, టెస్టుల్లోనే బరిలో దిగాడు. టెస్టుల్లో కెప్టెన్ గా నిరూపించుకున్నాడు. రోహిత్ వారసుడిగా సత్తా చాటాడు. వన్డేలు రోహిత్ కెప్టెన్ గా ఉన్నప్పుడు వైస్ కెప్టెన్ గా శుభ్మన్ గిల్ సేవలు అందించాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో సిరీస్ నుంచే శుభ్మనే కెప్టెన్ అయ్యాడు. హిట్ మ్యాన్ జస్ట్ ప్లేయర్ గానే మారిపాడు. అయితే ఆసియా కప్ కోసం సడన్ గా శుభ్మన్ గిల్ రీ ఎంట్రీ ఇచ్చాడు. వైస్ కెప్టెన్ గాను బాధ్యతలు అందుకున్నాడు. కానీ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్ లోనూ రాణించలేదు. సంజు శాంసన్ ను కాదని శుభ్మన్ కు అవకాశాలు ఇచ్చినా వినియోగించుకోలేదు. వైస్ కెప్టెన్ గా ఉన్నప్పటికీ జట్టు నుంచి టీం మేనేజ్మెంట్ పక్కన పెట్టేసింది. వైస్ కెప్టెన్ ను జట్టు నుంచి తీసేసి అవమానించారన్న విమర్శలు వచ్చాయి. పెద్దగా పరీక్షించకుండానే వైస్ కెప్టెన్సీ ఇవ్వడం ఎందుకు, ఆ తర్వాత జట్టు నుంచి తప్పించడం ఎందుకు అని చర్చ జరిగింది. ఆసియా కప్ లో శుభ్మన్ ఎంట్రీ కారణంగా అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్సీ కోల్పాడు. ఆ తర్వాత శుభ్మన్ ను పక్కన పెట్టాక మళ్లీ అక్షర్ పటేల్ కే వైస్ కెప్టెన్సీ దక్కింది. న్యూజిలాండ్ తో సిరీస్ తో పాటు టీ20 వరల్డ్ కప్ లోను వైస్ కెప్టెన్ అక్షర్ పటేలే. టీ20 ఫార్మాట్ లో అక్షర్ కీలకమైన ప్లేయర్, ఎంతో అనుభవం ఉన్న ఆటగాడు. గత టీ20 వరల్డ్ కప్ లో భారత్ విజయంలోనూ కీలకంగా నిలిచాడు. ఆల్ రౌండ్ షోతో ఆకట్టుకున్నాడు. ఈసారి కూడా ప్రతి మ్యాచ్ లోనూ తప్పక బరిలో దిగుతాడని అభిమానులు అనుకున్నారు. కానీ టీం మేనేజ్మెంట్ మాత్రం అక్షర్ పటేల్ కు షాక్ ఇచ్చింది. వైస్ కెప్టెన్ అని కూడా చూడకుండా సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ నుంచి తప్పించింది. దీంతో వైస్ కెప్టెన్ అని మాత్రమే కాదు, కీలకమైన ఆటగాడైన అక్షర్ ను అలా ఎలా పక్కన పెడతారని మాజీలు ప్రశ్నించారు. దీంతో టీం మేనేజ్మెంట్ కు సరైన ప్రణాళికే లేదని, వైస్ కెప్టెన్లకే జట్టులో చోటు లేకపోవడం ఏంటని దుమారం రేగుతోంది. ఇలాగైతే వైస్ కెప్టెన్సీ తీసుకునేందుకు ఎవరు ఇష్టపడరనే చర్చ కూడా జరుగుతోంది. వైస్ కెప్టెన్సీ తీసుకుంటే జట్టులో చోటు పోయినట్టే అనే భయం కూడా ప్లేయర్లను వెంటాడుతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా టీం మేనేజ్మెంట్ సరైన నిర్ణయాలు తీసుకోవాలని మాజీలు సూచిస్తున్నారు.